నమస్తే మిత్రులారా. ఈరోజు స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు బ్రిటిష్ ఇండియాలో భాగమైనటువంటి బీహార్ రాష్ట్రంలో అనేక పాయలుగా స్వాతంత్ర ఉద్యమం జరిగిన సందర్భం. అట్లాంటి అనేక రూపాలలో స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్నటువంటి ఆ కాలంలో బీహార్ రాష్ట్రం నుంచి అనేక స్వాతంత్రోద్యమ లక్షణాలు అలవరుచుకున్నటువంటి, అంటే వలసవాద పాలనను, ఆ వలసవాద పాలన ద్వారా వస్తున్నటువంటి ఇబ్బందులను, ఆర్థిక దోపిడీని, ప్రధానంగా రాజకీయంగా జరుగుతున్నటువంటి ఒక రాజకీయ అసంతృప్తను పరిగణలో తీసుకొని దేశవ్యాప్తంగా 20వ శతాబ్ద ప్రారంభంలో ఆయా సామాజిక వర్గాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి బుద్ధిజీవులు, విద్యావంతులు, ప్రధానంగా లాయర్సు, డాక్టర్సు, ఇంజనీర్సు, వ్యాపారవేత్తలు, కొంతమేరకు స్వతంత్ర రాజ్యాలుగా ఇండిపెండెంట్ ప్రిన్స్లీ స్టేట్స్గా ఉన్నటువంటి పాలకులు కూడా దేశ స్వాతంత్రోద్యమం కోసం పాల్గొన్నారు. అయితే దేశ స్వాతంత్రోద్యమ నాయకత్వం, దేశానికి స్వాతంత్రం కావాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగినాయి, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగినాయి, హిందూ మహాసభ ఆధ్వర్యంలో కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉద్యమాలు నిర్మించినారు. అట్లాగే కొంతమంది చరిత్రకారులు అంగీకరించడానికి ఇష్టపడిపోయినప్పటికీ నాగ్పూర్ కేంద్రంగా ఏర్పడేటువంటి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కూడా ఉద్యమంలో పాల్గొన్నాయి. ఆ మాటకొస్తే సాంఘిక సామాజిక సంస్కరణ ఉద్యమాలుగా పేరొందినటువంటి బ్రహ్మ సమాజ్ కావచ్చు, ఆర్య సమాజ్ కావచ్చు, థియోసాఫికల్ సొసైటీ కావచ్చు, అట్లా దేశవ్యాప్తంగా బ్రిటిష్ వాళ్ళ పాలనలో ప్రత్యక్షంగా ఉన్న ప్రాంతాల నుంచి బుద్ధిజీవులు, మేధావులు, విద్యావంతులు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కాలం. అయితే స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించినటువంటి నాయకుల యొక్క నేపథ్యం కనుక, సామాజిక పునాదులను కనుక చూస్తే, మొదటి స్వాతంత్ర ఉద్యమ దశలో అప్పటికే పాలకులుగా కొంతకాలం ఉండి బ్రిటిష్ వాళ్ళ చేత ఓడించబడి సామంతరాజులుగా ఉన్నటువంటి క్షత్రియ సామాజిక వర్గం అయితే, పాలకులు ఎవరైనా కూడా పాలకుల యొక్క ఆలోచనకు అనుగుణంగా మారి అధికారంలో భాగస్వామ్యాన్ని సంపాదించుకునేటువంటి దాంట్లో నేర్పరులైనటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గం, ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ, కొంతమేరకు వైశ్య సామాజిక వర్గాల నుంచి, బిజినెస్ క్లాస్ నుంచి మొదటి తరం స్వాతంత్రోద్యమ నాయకులు వచ్చినట్టు మనం గమనించవచ్చు. ఈ ఈ మనకు మౌలికంగా చూస్తే కనబడేటువంటి వ్యక్తులు, ఉద్యమకారులు, దేశ నాయకులు, సరే వాళ్ళు పుట్టి పెరిగింది ఏ సామాజిక వర్గాల నుంచి అయినా కూడా దేశం యొక్క వలసవాద దాస్య శృంఖలాలను తెంపడం ఎలాగా, బ్రిటిష్ ఆధిపత్య రాజకీయాల నుంచి దేశాన్ని విముక్తి ఎలా చేయాలనేటువంటి ఒక మనసా వాచా కర్మన వాళ్ళు ఉద్యమాలు చేసినటువంటి మాట వాస్తవం. ఆ తరుణంలో, ఆ కాంటెక్స్ట్లో కనుక చూస్తే 1918లో బీహార్ రాష్ట్రం 1918 ఏప్రిల్ 5వ తారీఖు నాడు, ఇప్పుడు మనం బీహార్ అని పిలువబడుతున్న బీహార్ రాష్ట్రంలో అర్రా అనేటువంటి ఒక ప్రాంతం, దానికి సమీపంలో ఉన్నటువంటి చాంద్వా అనేటువంటి గ్రామంలో సోబీరాయ్, అట్లాగే వసంతదేవిలకు జన్మించినటువంటి ఒక ఉద్యమకారుడు బాబు జగజీవన్ రావు. 1908లో పుట్టినటువంటి ఆ మహనీయుడు తన జీవితంలో విద్యను అభ్యసిస్తున్నప్పుడు, ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నట్టు స్వగ్రామంలో, ఆ తర్వాత ప్రాథమికోన్నత పాఠశాలలో,
ముఖ్యంగా అర్రా అనేటువంటి ప్రాంతంలోనే ఆయన ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించినట్టు, ఆ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని, ఉన్నత విద్యను అంటే ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించడానికి అర్రా అనేటువంటి ప్లేస్‌లో చదువుతున్నప్పుడు 1900 సంవత్సరం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. దేశంలో కులము 4 పాదాల మీద నిలబడి నాట్యం చేస్తున్నటువంటి కాలం అది. కుల వివక్షత అనేది చాలా బాహాటంగా సామాజిక అనుమతితో సమాజాన్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేస్తున్నటువంటి రోజులు. కాబట్టి ఒక స్కూల్‌కు పోతున్నటువంటి ఒక అంటరాని జాతిలో పుట్టినటువంటి ఒక చమార్ సామాజిక వర్గంలో పుట్టినటువంటి అతను విద్యను అభ్యసిస్తున్నటువంటి బాల్యంలోనే కుల వివక్షను ఎదుర్కొన్నట్టు మనకు ఆయన జీవిత చరిత్ర ద్వారా తెలుస్తుంది. అక్కడ నుంచి అంటే ప్రాథమిక పాఠశాలను, ఆ విద్యను స్వగ్రామంలో ముగించుకొని, కొంత సమీపంలో ఉన్నటువంటి అర్రా అనేటువంటి చిన్న పట్టణ ప్రాంతం. అక్కడ ప్రాథమిక ఉన్నత పాఠశాల చదువుతున్నప్పుడు, అక్కడ పాఠశాలలో 2 రకాల కుండలు అంటే మంచినీళ్ళ కుండలు పెట్టారు. ఒక దాని మీద హిందువులకు సంబంధించినటువంటిదని, ఇంకో దాని మీద ముస్లింలకు సంబంధించినదని చెప్పేసి రాసి ఉంటే, సహజంగానే పసి వయస్సు, కులం యొక్క కుళ్ళు, అంటరానితనము, మనిషిని మనిషిగా చూడలేని ఒక మానసిక స్థితి ఈ దేశాన్ని వెంటాడుతుందనేటువంటి అవగాహన పూర్తిగా లేని ఆ కాలంలో, చిన్న వయసులో ఉన్నవాడుగా, సహజంగానే తల్లిదండ్రులు ప్రధానంగా వారి తండ్రి గారు శివనారాయణ తత్వాన్ని అవలంబిస్తున్నటువంటి ఒక తత్వం. అంటే ఒక మతపరంగా ఒక రకంగా బ్రాడ్‌గా చెప్పాలంటే హైందవ సంస్కృతిలో భాగమే. అట్లాంటి నేను హిందువును బై రిలీజియన్ అని చెప్పేసి హిందువులకు కేటాయించబడేటువంటి మంచినీళ్ళ కుండ నుంచి వాటర్ తీసుకొని తాగడం కోసం దాహం తీర్చుకోవడం ప్రయత్నం చేస్తే, స్కూల్‌లో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. అందరూ అంటే అంటే అంటరానితనాన్ని వంట పట్టించుకున్న పిల్లలు, ఉపాధ్యాయులు, అక్కడ పనిచేసేటువంటి ఇతర సిబ్బంది అంతా గూడా దాన్ని వ్యతిరేకించడం. ఒక రకంగా ఆ పసి మనసుకు ఒక రకమైనటువంటి మానసిక గాయం తగిలినట్టే. ఆ రకంగా వ్యతిరేకత వచ్చినప్పటికీ, రెండోసారి మళ్ళీ దాహమేస్తే, ఆ ప్రయత్నం చేస్తే చివరికి ప్రధానోపాధ్యాయుడు అక్కడ ఉన్నటువంటి సామాజిక ఒత్తిడి తట్టుకోలేక హిందువులకు ఒక మంచినీళ్ళ కుండ, ముస్లింలకు ఒక మంచినీళ్ళ కుండ, అంటరాని కులాలుగా చెప్పబడుతున్న వాళ్ళకు ఇంకొక మంచినీళ్ళ కుండ పెట్టడం జరిగింది. అయితే బాబు జగజీవన్ రావు ఆ వయసులోనే, ఆ చిన్నతనంలోనే అంటరాని జాతులకు ప్రత్యేకంగా ఒక మంచినీళ్ళ కుండను పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ, కుండలను పగలగొట్టాడని చెప్పేసి కూడా ఆయన జీవిత చరిత్ర చదివితే మనకు అర్థమైతది. అక్కడ ఆ చిన్నతనంలో పడ్డటువంటి తిరుగుబాటు బీజం తను దాదాపు మరణించేంత వరదాకా కులం మీద తనదైన పద్ధతిలో తను అలవరుచుకున్నటువంటి గాంధేయవాద సిద్ధాంతంలో భాగంగా తను తర్వాత కాలంలో కాంగ్రెస్‌లో గొప్ప జాతీయ స్థాయిలో నాయకుడిగా ఎదిగినప్పటికీ, కులం మీద తనదైనటువంటి ప్రత్యేకమైన శైలిలో కులాన్ని అంటుపెట్టుకున్నటువంటి అనేక సమస్యల మీద తనదైనటువంటి తిరుగుబాటు చేసిన చరిత్రను మనం మరవలేము. అట్లాంటి బాబు జగజీవన్ రావు గారి జయంతి ఇవాళ ఏప్రిల్ 5 తారీఖు నాడు 117వ జయంతి జరుపుకోబోతుంది. ఆ సందర్భంగా బాబు జగజీవన్ రావు యొక్క ఆలోచనలను అనుసరిస్తున్న వాళ్ళకి, బాబు జగజీవన్ రావు బాటలో దేశం యొక్క పురోగతిని ఆశిస్తున్నటువంటి ప్రజలకు, ఆయన అభిమానులకు నా తరపున వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాంటి పసి పసి హృదయంలో పడ్డటువంటి ఆ కులం అనేటువంటి ఆ గాయాన్ని, దాన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన బహుశా అతను చేసుంటాడు. ఆ తర్వాత ప్రాథమిక, ఉన్నత విద్య అంటే పాఠశాల విద్య ముగించుకున్న తర్వాత బాబు జగజీవన్ రావు గారు దానికి దగ్గరలో అంటే అర్రాకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో దాన్ని ముగించుకొని, తర్వాత కాలంలో తను మిడిల్ స్కూల్ చదువుతున్నప్పుడే ఒకానొక సందర్భంలో స్వాతంత్రోద్యమంలో భాగంగా పండిత్ మదన్ మోహన్ మాలవ్య గారు ఆయన చదువుతున్నటువంటి పర పాల మా క పాఠశాలను సందర్శించడం, అక్కడ బాబు జగజీవన్ రావు గారి యొక్క ఆ ఆర్గనైజింగ్ పద్ధతులను చూసి
ఆ తర్వాత కాలంలో మెట్రికులేషన్ పూర్తి చేసుకోవడం కోసము బెనారస్ హిందూ యూనివర్సిటీకి బాబు జగజ్జీవన్ రావును ఆహ్వానించడం జరుగుతది. అంటే ఒక రకంగా తను మిడిల్ స్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూల్ చదువుతున్న కాలంలోనే స్వాతంత్రోద్యమానికి సంబంధించినటువంటి ఓనమాలను గ్రహించడం జరిగింది. ఆ ఉద్యమ నేపథ్యం, జరుగుతున్నటువంటి పద్ధతులు, అందులో ప్రజారాసులన్నిటిని కూడా ఒక రకంగా ఆ ఉద్యమంలోకి మమేకం చేసేటువంటి ప్రయత్నము మదన్ మోహన్ మాలవ్య రూపంలో గావచ్చు, సుభాష్ చంద్రబోస్ రూపంలో గావచ్చు, మహాత్మా గాంధీ రూపంలో గావచ్చు జరుగుతున్నటువంటి సందర్భం. అట్లా మెట్రికులేషన్‌కి ఎప్పుడు బెనారస్ హిందూ యూనివర్సిటీకెళ్ళినప్పుడు గూడా, యూనివర్సిటీ స్థాయిలో గూడా కుల వివక్షను ఎదుర్కోవడం జరిగింది. అక్కడ కేవలము దళితులకు సవరం చేయడానికి కూడా నిరాకరించేటువంటి పరిస్థితులు, హాస్టల్‌లో ఉండేటువంటి కొంత వివక్షత, వీటన్నిటిని తట్టుకోలేక ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన కలకత్తా యూనివర్సిటీకి కూడా ప్రయాణం చేయడం జరిగింది. మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత కలకత్తా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. ఈ మొత్తం పరంపరలో బాబు జగజ్జీవన్ రావు గాంధేయవాద సిద్ధాంతాలకు కొంత దగ్గరగా అయి బీహార్ రాష్ట్రంలో తర్వాత ఆ ఉత్తర భారతదేశంలో గూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి స్వతంత్రోద్యమంలో పాల్గొని, అది క్విట్ ఇండియా ఉద్యమం గావచ్చు, సహాయ నిరాకరణ ఉద్యమం గావచ్చు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ప్రతి రాజకీయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, కాంగ్రెస్‌లో అతి తక్కువ కాలంలోనే అతి పిన్న వయస్సులో అంటరాని జాతుల నుంచి వచ్చినటువంటి ఒక జాతీయ నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి వారు బాబు జగజ్జీవన్ రావు గారు. ఆ తర్వాత స్వాతంత్రోద్యమంలో పాల్గొని అనేక సందర్భాల్లో జైలు జీవితం అనుభవించడం. అంటే బ్రిటిషు అధికారుల యొక్క ఆకాంక్షలని, ఆదేశాలను కూడా వాటిని వ్యతిరేకించి గాంధీ గారి బాటలో స్వాతంత్రోద్యమంలో పాల్గొని అనేక సందర్భాల్లో జైలు జీవితం గడిపినటువంటి సందర్భం. సరే, స్వాతంత్రోద్యమం ఉధృతంగా జరిగింది. గాంధేయవాద పద్ధతిలో దేశమంతా ఒక్క తాటి మీదకొచ్చేసి స్వాతంత్రోద్యమంలో భాగస్వామ్యం కావడం. బ్రిటిష్ వారు దేశానికి రాజ్యాంగం లేదంటే స్వాతంత్రాన్ని ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నప్పుడు 1935, 32, 35 ప్రాంతంలోనే కాంగ్రెస్‌లో చాలా క్రియాశీలకమైన నాయకుడిగా ఎదగడం జరిగింది. ఇక్కడ ఒక మాట చెప్పాలి. అంటే చరిత్రను చరిత్రగా వివరించవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ మాట మాట్లాడవలసొస్తుంది. దేశవ్యాప్తంగా 1917 లేదా 20 ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి స్వాతంత్రోద్యమాన్ని సైద్ధాంతిక పరంగా అణగారిన సామాజిక వర్గాల కేంద్రంగా, స్వాతంత్రం అంటే దానిలో సామాజిక న్యాయం ఉండాలనేటువంటి ప్రతిపాదన చేస్తూ, అటు కాంగ్రెస్‌ను, కమ్యూనిస్టు పార్టీలను, ఇతర అగ్రకులాల ఆధీనంలో లేదా ఆధిపత్యంలో ఉన్నటువంటి స్వాతంత్రోద్యమ సంస్థలను, పార్టీలను, వ్యక్తులను ఒక పెద్ద సైద్ధాంతిక పరమైనటువంటి వాదంతోని ముందుకొచ్చినటువంటి మహనీయుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక రకంగా దేశంలో స్వాతంత్ర ఉద్యమం అంటే కేవలం బ్రిటిష్ వలసవాద పరిపాలన నుంచి విముక్తి పొంది, బ్రిటిష్ వారి కంటే ముందు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి మళ్ళీ అగ్రకుల నాయకత్వంలోకే రాజ్యాధికారం రావడం, రాజ్యాధికారం యొక్క సహకారంతోని అంతకు ముందున్నటువంటి కులము, కుల ఆధిపత్యం ఈ దేశంలో మళ్ళీ ఒక రకంగా విజృంభించేటువంటి ప్రమాదం ఉందని గ్రహించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు ఒక స్వతంత్ర, స్వయం ప్రతిపత్తి, అణగారిన సామాజిక వర్గాల ఉద్యమానికి అంకురార్పణ చేసి దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఒక రకంగా ఒక ఉద్యమానికి పురికొల్పుతున్న కాలం అది. అంటే 1920, 25 వచ్చేసరికల్లా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతపరంగా ఒక బలమైనటువంటి ఛాలెంజింగ్ టాస్క్‌గా మారినాడు. కాబట్టి ఆదివాసీ, దళిత, షెడ్యూల్ కులాల, షెడ్యూల్ ట్రైబ్స్ అని ఇవాళ మనం మాట్లాడుతున్నాం. ఆనాడు డిప్రెస్డ్ క్లాస్ అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అణగారిన సామాజిక వర్గాలకు ఒక రాజకీయ సంస్థలను, వ్యవస్థలను నెలకొల్పి ఒక ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని, స్వాతంత్ర సిద్ధాంతాన్ని ఆయన ప్రచారం చేస్తున్న కాలంలో అంబేద్కర్ లాగా కాకపోయినప్పటికీ, అంబేద్కర్ యొక్క ఆలోచనని, అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను ఎదుర్కోవడం కోసం అంతర్గతంగా కాంగ్రెస్‌లో గూడా అంతర్గత సంస్కరణలు రావాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది. దానికి అనుగుణంగానే మహాత్మా గాంధీ గారు అంటరానితనం మీద కొంత పార్టీ కార్యక్రమాన్ని గూడా తీసుకోవడం జరిగింది.
కేవలం పార్టీ కార్యక్రమాలు తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను, దళిత వాడలను సందర్శించమని, దళితులకు దేవాలయాల్లో ప్రవేశమని, ఇంకా రకరకాల సామాజిక సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ, ఆ యొక్క శక్తి సరిపోవట్లేదని చెప్పేసి కాంగ్రెస్‌కు అనుబంధంగా ఈ ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఒక నాయకుడిని జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలనే ఆలోచనతోని ఆల్ ఇండియా డిప్రెస్ క్లాస్ అసోసియేషన్ పెట్టేసి, దానికి బాబు జగజ్జీవన్ రావు గారిని జాతీయ స్థాయి నాయకుడిగా తనను ప్రొజెక్ట్ చేయడం జరిగింది. సరే, సహజంగానే విద్యార్థి దశ నుంచే ఉద్యమాలను నిర్మించడము, ఉద్యమాలను బా నిర్మించి తద్వారా పాలకులకు, తర్వాత సమాజంలో కూడా అనేక మార్పులకు యూనో కారణమైనటువంటి బాబు జగజ్జీవన్ రావు కూడా దేశవ్యాప్తంగా, తను బీహార్ ప్రాంతం నుంచి వచ్చినవాడైనా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ అనుబంధంగా ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్‌ని దాన్ని విస్తరించేటువంటి, అంటే అది లీగ్ అన్నారు వాస్తవానికి. ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ లీగ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఆ తర్వాత 1935లో వచ్చినటువంటి చట్టానికి అనుగుణంగా 36లో, తర్వాత 46లో ఇంటరిమ్ గవర్నమెంట్స్ వచ్చినప్పుడు కూడా బాబు జగజ్జీవన్ రావు గారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంలో భాగస్వామి అయి, అక్కడ నామినేటెడ్‌గా ఒక సభ్యుడిగా ఎన్నుకోబడి మంత్రి పదవి కూడా చేసినాడు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1948 నుంచి ప్రారంభమైతే 1950 నుంచి, మరీ చిక్కచ్చిగా చెప్పాలంటే స్వతంత్ర భారతదేశంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా దాదాపు ఒక 30-40 సంవత్సరాలు ఎట్లాంటి ఆటంకం లేకుండా నిరంతరము బీహార్ రాష్ట్రం నుంచి ఎంపీగా ప్రజల చేత ఎన్నుకోబడి నిత్యం పార్లమెంట్‌లో ఉన్నటువంటి సుదీర్ఘ రాజకీయ పార్లమెంటరీ సభ్యుడిగా ఉన్నటువంటి ఘనత కూడా బాబు జగజ్జీవన్ రావుకు ఉంది. 1947 తర్వాత నుంచి ప్రారంభమైతే దాదాపు 1946 నుంచి 1986 తను మరణించే అంతవరకు దాకా కూడా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. బహుశా అటు నెహ్రూ గారి కాలం నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ కాలం వరకు గూడా నిరంతరము క్యాబినెట్‌లో గూడా రకరకాల శాఖలకు తను కేంద్ర మంత్రిగా వ్యవహరించినాడు. అసలు ఆ లిస్ట్ చూస్తే మనకు చాలా పరేషాన్‌గా ఉంటది. అంటే ఎంత అద్భుతమైనటువంటి రాజకీయ చతురత ఉంటే తప్ప, కాంగ్రెస్ యొక్క కనుసన్నుల్లో రాజకీయాలు తను నడిపినప్పటికీ, కాంగ్రెస్ యొక్క మౌలిక భావజాలాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, అదొక పెద్ద యుద్ధమే. కాంగ్రెస్ పార్టీలో ఉండి, నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే, ఆ తర్వాత వచ్చిన అనేక పరిణామాలను గూడా వాటిని అవలోకన చేసుకొని, వాటిని అర్థం చేసుకొని రాజకీయాల్లో నిలబడడం కూడా కత్తిమీద సాము లాంటిదే. దాదాపు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా 1946 నుంచి 52 వరకు పనిచేసినారు. కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిగా 52-56 వరకు పనిచేసినాడు. కేంద్ర రవాణా రైల్వే శాఖ మంత్రిగా 56 నుంచి 62 వరకు పనిచేసినారు. కేంద్ర ప్రభుత్వం రవాణా మరియు కమ్యూనికేషన్ మంత్రిగా 62-63 ఒక సంవత్సరం పనిచేసినాడు. ఆ తర్వాత కాలంలో కార్మిక మరియు ఉపాధి మరియు పునరావాస మంత్రిగా 1966-67 వరకు పనిచేసినాడు. కేంద్ర ప్రభుత్వంలో ఆహార మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా 1967-70 వరకు పనిచేసినాడు. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రిగా 1970-74లో ఒకసారి, 77-79లో ఒకసారి పనిచేయడం జరిగింది. వ్యవసాయ మరియు నీటిపారుదల శాఖ మంత్రిగా 74-77లో కూడా పనిచేయడం జరిగింది. చివరికి ఈ దేశానికి ఉప ప్రధానిగా 1979 జనవరి నుంచి 1979 జూలై వరకు కూడా ఉప ప్రధానిగా పనిచేయడం జరిగింది. ఈ వివరాలన్నీ ఎందుకు వివరించవలసి వస్తుందనంటే, బాబు జగజ్జీవన్ రావుకు సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ, తను స్వతహాగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా, ఆ తర్వాత కాన్సీరామ్ లాగా ఒక స్వతంత్ర ఉద్యమాన్ని నిర్మించకపోయినప్పటికీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలో తను ఒక సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి, విద్యార్థి ఉద్యమంలో నుంచి ఎదిగి, తర్వాత స్వాతంత్రోద్యమంలో పాల్గొని, స్వతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటు సభ్యుడిగా నిరంతరము బీహార్ రాష్ట్రం నుంచి ఎన్నిక కాబడి, నెహ్రూను, ఇందిరాగాంధీని వారి యొక్క
క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేయడం అంటే ఆ కాలంలో అది కత్తిమీద సాము లాంటిదే. తర్వాత ఆయన ఏ శాఖకు మంత్రిగా ఉన్నా గూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రకంగా ఒక ఆధిపత్య సామాజిక వర్గాల చేతుల్లో బందీ అయినటువంటిది ఆ పార్టీ. బయటికి స్వతంత్రోద్యమము, స్వతంత్రం సాధించినటువంటి ఒక నేపథ్యం ఉన్నప్పటికీ, నెహ్రూ లాంటి వాడు కొంత ప్రజాస్వామికంగా, కొంత లిబరల్ లీడర్‌గా ఉన్నప్పటికీ, ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ కంప్లీట్‌గా కాంగ్రెస్ పార్టీ మీద దేశవ్యాప్తంగా తన యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేటువంటి క్రమంలో అనేకమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ యొక్క ఆలోచనకు అనుగుణంగా, ఆమె యొక్క ఆలోచనకు అనుగుణంగా తన రాజకీయ జీవితాన్ని మళ్ళీ పునర్నిర్మించుకొని కాంగ్రెస్‌లో నిలదొక్కుకోవడం అనేది నిజంగా ఒక చతురత కలిగినటువంటి రాజకీయ నాయకుడు చేయగలిగేటువంటి ఒక రాజకీయ పరంపరని. దాన్ని మనం తక్కువ చేసి చూడవలసిన అవసరం లేదు. అయితే ఇన్ని గొప్ప ఇంత గొప్ప రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి బాబు జగజీవన్ రామ్, ఆయన ఇన్ని శాఖలకు దాదాపు 1946 నుంచి మొదలుకుంటే దాదాపు తను 1979 వరకు క్యాబినెట్ ర్యాంక్ హోదాలో రకరకాల వాటిని పనిచేసినాడు. ఉదాహరణకు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినాడు. కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు భారత రాజ్యాంగంలో కార్మికులకు, కర్షకులకు రాజ్యాంగంలో పొందుపరచబడ్డటువంటి అనేక అవకాశాలను కార్మిక మంత్రిగా అనేక రంగాలలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసినాడు. ముఖ్యంగా ఆయన రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకైతే రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది గానీ, వాటి ఇంప్లిమెంటేషన్ 1970 వరకు గూడా పెద్దగా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. కాబట్టి తను మంత్రిగా ఉన్నప్పుడు, రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గావచ్చు, కమ్యూనికేషన్ మంత్రిగా ఉన్నప్పుడు గావచ్చు, ఆయన ఏ శాఖలో ఉన్నా గూడా అణగారిన సామాజిక వర్గాల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచడానికే ప్రయత్నం చేసినాడనేటువంటిది ఆయన మీద పరిశోధన చేసినటువంటి పరిశోధనకారుల యొక్క పత్రాలను మనం చూస్తే అర్థమైతది. ముఖ్యంగా ఇక్కడ 2, 3 విషయాలు ప్రస్తావించాలి. ఒకటి, సరే అనేక రకాల శాఖలకు ఆయన మంత్రిగా పనిచేసినప్పటికీ, తను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు వాస్తవానికి దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశము ఆహార కొరత ఏర్పడ్డది. దేశంలో జనాభా పెరుగుతుంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తి లేదు. ఇతర దేశాల మీద ఆధారపడి బతకవలసినటువంటి పరిస్థితి. ఆ కాలంలో అయితే రష్యా నుంచి గోధుమలొస్తుండేది. ఇతర ఒక దేశాల నుంచి వచ్చేటువంటి సరుకుల మీద ఆధారపడి ఎన్నో లక్షలాది మంది ప్రజలు ఆహారం కోసం ఎదురు చూసేటువంటి సందర్భం. కాబట్టి దేశంలో స్వయం సమృద్ధి సాధించవలసిన అవసరం ఉంది. ఒక సస్టైనబుల్ అగ్రికల్చర్ వ్యవస్థను డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా పంటల యొక్క ఉత్పత్తిని పెంచాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నప్పుడు స్వామినాథన్ వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త ఉండే. ఆయన ఆధ్వర్యంలో చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఒక రకంగా భారతదేశంలో హరిత విప్లవం విజయవంతం అయింది ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే. అంటే ఒక రకంగా ఆ మంత్రిత్వ శాఖను ఎంతో చాకచక్యంగా, ఎంతో క్రమశిక్షణతోని, ఎంతో దీక్షతోని దాని మీద పట్టును కలిగి ఉంటే తప్ప ఆ వ్యవసాయ రంగంలో అంత గుణాత్మకమైనటువంటి విప్లవం వచ్చి ఉండేది కాదు. అంటే కేవలం ఆహారం కోసం ఇతర దేశాల మీద ఆధారపడ్డ భారతదేశాన్ని ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడంలో స్వశక్తితో స్వయం సమృద్ధి సాధించేటువంటి దశ వైపు నడిపినప్పుడు అది కేవలం ఇందిరాగాంధీకి మాత్రమే మనం క్రెడిట్ ఇస్తాం. అంటే చరిత్రకారులు చరిత్రను రాస్తున్నప్పుడు అదే ఆ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బాబు జగజీవన్ రావు యొక్క కృషిని ఎక్కడ కూడా చరిత్ర రాసినటువంటి దాఖలాలు లేవు. ఆ రకంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దాయాదుల్లాగా భారతదేశం, పాకిస్తాను ఒకేసారి స్వాతంత్రం పొందినప్పటికీ 1947 నుంచి ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్‌తో మనకి ఏదో రకమైనటువంటి రాజకీయ వైరుధ్యం ఉంటూనే ఉంటుంది. 1971లో పాకిస్తాన్‌తోని యుద్ధం జరిగినప్పుడు కూడా బాబు జగజీవన్ రామ్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నాడు. అంటే రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఒక యుద్ధంలో సైన్యాన్ని నడిపించి, యుద్ధంలో మిలిటరీ వ్యవస్థ, బీఎస్ఎఫ్ ఇవన్నీ కూడా పాల్గొని విజయం సాధించడం వెనకాల ఆనాడు ఆ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి బాబు జగజీవన్ రామ్‌ను మన యొక్క కృషిని మనం తక్కువ చేసి చూడడం అనేది సాధ్యం కాదు. కానీ ఈ విషయాలన్నీ కూడా ఏ చరిత్రకారుడు కూడా ఆధునిక స్వతంత్ర అనంతరం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద విశ్లేషించినటువంటి ఏ పొలిటికల్ సైంటిస్ట్ గాని, ఏ చరిత్రకారుడు గాని
బాబు జగజీవన్ రామ్ యొక్క పాత్ర కాంగ్రెస్ పరిధిలోనే, కాంగ్రెస్ యొక్క భావజాల పరిధిలోనే బాబు జగజీవన్ రామ్ నిర్వహించినటువంటి ఒక గుణాత్మకమైనటువంటి రాజకీయాలు, తద్వారా దేశానికి, సమాజానికి జరిగినటువంటి మేలు, ఆ పురోగతి ఏందో చెప్పడానికి గూడా ఏ చరిత్రకారుడు సాహసం చేయలేదని గూడా మనం గమనించాలి. అంతెందుకు, ఆయన 1977లో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఇందిరాగాంధీకి కొంత వ్యతిరేకంగా తను ఇండిపెండెంట్‌గా కాంగ్రెస్ పార్టీని నుంచి బయటకొచ్చేసి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ, డెమోక్రటిక్ కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీని పెట్టినాడు. ఆ తర్వాత కాంగ్రెస్ జగజీవన్ రావు అనేటువంటి పార్టీ రూపంలో ఉండే. 77లో ఒక ప్రయోగం జరిగింది ఈ దేశంలో. అదేంటంటే కాంగ్రెసేతర రాజకీయాలు నిర్మించాలని దేశవ్యాప్తంగా యువత, యూనివర్సిటీల కేంద్రంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులు, యువత పాల్గొనడం జరిగింది. దానికి పరోక్షంగా, ప్రత్యక్షంగా జయప్రకాష్ నారాయణ, అట్లాగే రామ్ మనోహర్ లోహియా నాయకత్వం వహించి చిన్న చిన్న పార్టీలు, అంటే కాంగ్రెసేతర పార్టీలన్నీ కలిసి జనతా పార్టీగా ఏర్పడడం జరిగింది. జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాస్తవానికి అప్పుడు బాబు జగజీవన్ రాము ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశాలు అన్ని రకాలుగా ఉండే. కానీ దేశంలో పార్టీలు వేరైనప్పటికీ, అటు కాంగ్రెస్ అయినా, కాంగ్రెసేతర పార్టీలైనా, ఒక దళితుడు అందులో ఒక చమారు దేశ ప్రధాని కావడానికి వాళ్ళకు మనసుకు ఒప్పుకోలేదు. కాబట్టి దేశ ప్రధాని కావడానికి రాజకీయ అనుభవం ఉంది, సుదీర్ఘ రాజకీయ అనుభవం, తెలివితేటలున్నాయి, పాలిటిక్స్ చేయగలిగేటు చతురత ఉంది. అయినప్పటికీ బాబు జగజీవన్ రావు కేవలం దళితుడనేటువంటి ఒక కారణం చేత జనతా పార్టీలో ఉన్న పార్టీలు కూడా సహకరించకపోవడం ద్వారా ఆయన చివరికి ఉప ప్రధానిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో మళ్ళీ కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యి, కాంగ్రెస్‌లో తను మరణించేంత వరకు దాకా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలను ఈ దేశంలో నెరవేర్చినటువంటి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడిగా తప్పకుండా భారతదేశ రాజకీయ చిత్రపటంలో బాబు జగజీవన్ రామ్ యొక్క యూనో ముద్ర ఉంటది. అయితే ఇంత గొప్ప సుదీర్ఘ రాజకీయ అనుభవ చరిత్ర ఉన్నటువంటి బాబు జగజీవన్ రామ్ రాజ్యాంగ సభలో కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో రాజ్యం స్వతంత్రమైన తర్వాత ఇప్పటిదాకా నేను ప్రస్తావించినటువంటి అనేక మంత్రిత్వ శాఖలకు నాయకత్వం వహించినాడు. అటు నెహ్రూను మెప్పించగలిగినాడు. ఇటు ఇందిరాగాంధీతోని సమానంగా కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద ఒక ముగ్గురు, నలుగురు ప్రధానమైనటువంటి కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు ఎవరంటే బాబు జగజీవన్ రామ్ కూడా ఒకరుగా గుర్తింపు పొందినటువంటి ఆ నాయకుడు. ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అనంతరము స్వతంత్ర, దళిత, ఆదివాసీ, బహుజన రాజకీయాలకు ఒక పునాది వేవేలేకపోయినాడనేటువంటి ఒక చిన్న విమర్శ కూడా బాబు జగజీవన్ రామ్ మీద ఉంది. ఏదేమైనప్పటికీ తను జన్మించి 117 సంవత్సరాలైతుంది. అంటే 117 సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామంలో బీహార్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్, ఇప్పటికీ బీహారు కులాల కుంపటే. ఇప్పటికీ బీహార్‌లో, ఉత్తర భారతదేశంలో కుల వ్యవస్థ ఇంకా ఇప్పటికీ చాలా విస్తృత స్థాయిలో ఉంది. ఇప్పుడు 2025లో కూడా కులం అనేటువంటి వ్యవస్థ అక్కడ విలయతాండం చేస్తున్నటువంటి ఈ తరుణం చూస్తే, అంటే దాదాపు 117 సంవత్సరాల క్రితము ఆ ప్రాంతంలో పుట్టి, ఆ ప్రాంతంలో పెరిగి, ఆ ప్రాంతంలో ఉండేటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను ఎదుర్కొని ఒక నాయకుడిగా ఎదగడం. ఆ నాయకుడు బాబు జగజీవన్ రామ్ గాంధీ గారిని కన్విన్స్ చేయగలిగినాడు. సుభాష్ చంద్రబోస్‌ని కన్విన్స్ చేయగలిగినాడు. పండిత్ మదన్ మోహన్ మాలవ్యను కూడా కన్విన్స్ చేయగలిగినాడు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో ఒక క్రియాశీలక నాయకుడిగా ఎదిగినాడు. బహుశా ఆయన జీవితం ఎవరికి ఆదర్శప్రాయం అంటే, ఎవరైతే ఇప్పుడున్నటువంటి రకరకాల పార్టీల్లో పనిచేస్తున్నటువంటి, అంటే అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదా ఏ ఇతర రాజకీయ పార్టీనా. అంటే వివిధ రకాల రాజకీయ పార్టీలో తమ రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులకు ఆయన నుంచి అనేక ఆదర్శాలను, అనేక గుణపాఠాలను కూడా తెలుసుకోవచ్చు. స్వతంత్ర రాజకీయాలు నిర్మించాలనుకునే వాళ్ళకి బాబు జగజీవన్ రామ్ దగ్గర నుంచి మనం పెద్దగా గ్రహించగలిగేది, ఆహ్వానించదగ్గది పెద్దగా ఏం దొరకపోయినప్పటికీ, వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నటువంటి అణగారిన సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు తప్పకుండా ఆయన జీవిత చరిత్రను చదివితే తప్పకుండా, అంటే ఒక ఉన్నటువంటి వ్యవస్థను, ఆ ఉన్న పార్టీ యొక్క మౌలిక సిద్ధాంతాలు, దాని యొక్క భావజాలానికి అనుగుణంగా తనను తాను మలుచుకొని
ఆ పార్టీలో ఒక ఉన్నత స్థాయికి ఎదగడం ఎలాగా? ఆహ్, అంటే చుట్టుపక్కల ఉండేటువంటి అనేక ఆధిపత్య శక్తులను జయించడం ఎలాగా? అనేటువంటి ఒక మౌలిక సూత్రాన్ని తన జీవిత అనుభవం నుంచి తను నెరవేర్చినటువంటి ఆ అనుభవాన్ని తప్పకుండా ఈనాడు రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అదేమన్నా ఉపయోగపడుతదో ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ సరే, ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాల రాజకీయాలు చేసినాడు. తను 1986లో చనిపోయినాడు. ఆ తర్వాత దాదాపు ఒక 10 సంవత్సరాల తర్వాత ఎక్కడో బీహార్ ప్రాంతానికి సంబంధించిన వాడు, ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు నెరవేర్చిన వాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో భాగంగా స్వాతంత్రోద్యమం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా దళితులను కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ఓట్ బ్యాంక్‌గా మలచడంలో భాగంగా జగజీవన్ రాము అన్ని రాష్ట్రాలకు సుపరిచితుడే. అట్లా మన తెలుగు నేలకు కూడా నిరంతరము ఎప్పుడు వస్తుండేవాడు. తెలుగు నేలలో ఉన్నటువంటి ఈ దళిత సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క కనుసన్నల్లో నిర్మాణం చేయడం కోసం ఒక రకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సమాజాన్ని కాంగ్రెస్ పార్టీకి ఒక ఓట్ బ్యాంకుగా మలచడంలో తను కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషించినాడు. అట్లాంటి నేపథ్యం ఉన్నటువంటి బాబు జగజీవన్ రావు ఆ తర్వాత కాలంలో 1990 ఆ ప్రాంతంలో మళ్ళీ ఒకసారి దక్షిణ భారతదేశంలో ఎంఆర్‌పీఎస్ ఉద్యమం వచ్చిన తర్వాత ఊరూరికి పరిచయం చేయడం జరిగింది. సరే, బాబు జగజీవన్ రామ్‌ను, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను సమానంగా చూడడం ఏంటని చెప్పేసి ఎంఆర్‌పీఎస్ ఉద్యమం మీద విమర్శలు కూడా వచ్చినాయి. సరే, ఏది ఏమైనప్పటికీ ఒక చమారు జాతికి సంబంధించిన వాడు ఇక్కడ తెలుగు నేలలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గంతో సమానమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం నుంచి వచ్చి కాంగ్రెస్‌లో ఉప ప్రధాని స్థాయికి ఎదిగినటువంటి ఒక నాయకుడిని ఎంఆర్‌పీఎస్ నాయకత్వము భుజాన యేసుకొని తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో ఊరూరా బాబు జగజ్జీవన్ రామ్ యొక్క అస్తిత్వాన్ని పరిచయం చేసినటువంటి చరిత్ర గూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ తనలో ఒక రాజకీయ అనుభవాన్ని కొంత గ్రహించి, ఆ రాజకీయ అనుభవంలో నుంచి ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రస్తుత వర్తమాన రాజకీయాలలో ఉండేటువంటి ఈ అణగారిన సామాజిక వర్గాలు గ్రహించగలిగేంత గ్రహించి, వాళ్ళ యొక్క రాజకీయ మనుగడను వాళ్ళు కాపాడుకుంటూ, అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో నెహ్రూను గూడా వ్యతిరేకించినటువంటి సందర్భాలున్నాయి. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఓ స్వతంత్ర పార్టీని పెట్టిన సందర్భాలు గూడా ఉన్నాయి. అంటే కాలానుగుణంగా, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి తన యొక్క నిగూఢమైనటువంటి వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించినటువంటి సందర్భాలు గూడా ఉన్నాయి. కాబట్టి అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి బాబు జగజీవన్ రామ్ యొక్క 117వ జన్మదిన సందర్భాన్ని రాష్ట్రంలో గాని, దేశంలో గాని చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్న ఈ సందర్భంలో మరొకసారి బాబు జగజీవన్ రామ్ యొక్క 117వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.